ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే నా తోటి సోదరీమణులకి. మనం ఇప్పుడు ఏదైతే కాదంబరి జత్వాని కేసు గురించి, ఆమెకు జరిగిన అన్యాయం గురించి, ఒక మహిళగా ఆవిడ పోరాటానికి సత్వరం న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కూటమి అభ్యర్థులు మహిళలందరూ కలిసి, ముఖ్యంగా ఏదైతే కాదంబరి జత్వాని కేసు వచ్చేసి దాదాపుగా చాలా నెలల క్రితమే ఆమెది సజ్జన్ జిందాల్పై ఆమె పెట్టిన కేసుని అక్కడ ఆ ప్రభుత్వాలకి ఇక్కడున్న ఇంతకుముందున్న వైసీపీ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలతో వాళ్ళు అక్కడ ఆ కేసు జిందాల్ మీద పెట్టారు కాబట్టి ఇక్కడ ఈమెను తీసుకొచ్చి ఇక్కడ ఈమె మీద కేసులు పెట్టడం, అక్కడ ఆ కేసు విత్డ్రా చేసుకుంటే ఇక్కడ ఈ కేసుని మీ కేసుని విత్డ్రా చేసుకుంటామంటే ఆమె నానా విధాలుగా టార్చర్ పెట్టడం, ఇవన్నీ జరిగిపోయిన చాలా విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మారగానే ఆమె ఈ కేసుని వెలుగులోకి తీసుకొచ్చి నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ యంత్రాంగం కానీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను ఇబ్బందులు పడ్డాను ఆవిడ చెప్పినప్పుడు. ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం వెలుగు తీసుకురావడం మొదలెట్టాక ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న విషయాలు చూస్తుంటే చాలామంది ప్రభుత్వాల్లో యంత్రాంగం సరిగ్గా పనిచేయకపోతే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఈ కేసును మనం చూస్తున్నామండి. ముఖ్యంగా ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళు చదువుకున్న చదువు, ఎందుకంటే కాస్త కూస్తో చదువుకున్న మనకి చదువుకున్న వాళ్ళంటే చాలా గౌరవం. అలాగే ఆ చదువు ఒక ఐఏఎస్కో ఐపీఎస్కో ఆ ర్యాంకుకు వెళ్ళాలంటే వాళ్ళు పడే కష్టం కానీ, వాళ్ళు నిద్రాహారాలు మాని ఒక ర్యాంక్ తీసుకురావడానికి చేసే పోరాటం కానీ, కృషి కానీ చాలా అలవి కానిది. అలాంటి ఒక గొప్ప చదువులు చదివి ప్రభుత్వాలకి పనిచేయొద్దు. దయచేసి మీరు ప్రభుత్వాల కంటే ప్రజల కోసం పనిచేయండి. ప్రజల ఇబ్బందుల్ని గ్రహించండి. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మారుతుంది. ఆ మారినప్పుడు ఏ కేసు అయినా వెలుగులోకి వస్తే మీ ఉద్యోగాలు, మీరు చదువుకున్న చదువు, సమాజం మీ నుంచి ఏం నేర్చుకుంటుంది? మీలాంటి వాళ్ళని చూసి అన్న వాళ్ళు కూడా అంటే అవినీతి చేసి లేదా అక్రమ కేసులు పెట్టి అది తప్పితే ప్రభుత్వం బలవంతంగా ఈ కేసులు పెట్టించింది, మాకు సంబంధం లేదు, మేము ప్రభుత్వానికి వాళ్ళ ఒత్తిళ్లకు తలవొగ్గి ఈ కేసులు పెట్టామంటే ఐఏఎస్లు చెప్పడం నిజంగా ఇది చాలా చెప్పుకోవడానికి కూడా చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే కాస్త కూస్తో చదువుకుని సమాజానికి ఏదో నేర్పాలనుకుని అనేక రకాలుగా తల్లులు కావచ్చు, రాబోయే తరాలకి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చే రాజకీయ నాయకులు కావచ్చు ఏం నేర్పుతున్నారు? దయచేసి అధికారులకు మళ్ళీ చెప్తున్నామండి, ఒక మహిళలకి ఎక్కడైనా సరే ఒక అన్యాయం జరిగినప్పుడు మీరు న్యాయం చేయండి. వాళ్ళు పోరాటానికి ముందుకు వచ్చినప్పుడు సత్వర పరిష్కారంగా మహిళలకి ఎందుకు ఎక్కడ ఏం అన్యాయం జరిగిందని ఎంతటి పెద్ద నాయకులున్నా కూడా శిక్షించండి. అంతే తప్ప ప్రతిసారి కూడా వాళ్ళ ప్రలోభాలకు లొంగాం లేదా అధికారం అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇలా చేయించారు అంటే, మీరు చదువుకున్న చదువుకి మీరు ఒక అధికారులుగా మీకు వీళ్ళ రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ పవర్స్ ఉంటాయి. మీరు మీ పవర్స్ని ఉపయోగించి మీరు పనిచేసిన రోజున తప్పకుండా న్యాయశాస్త్రం అనేది చాలా బాగుంటుందండి. న్యాయం జరుగుద్ది సామాన్య మహిళకు కూడా. దయచేసి మేము మళ్ళీ కోరుతుంది ఒకటే, ఈ కేసులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అది అధికారుల, రాజకీయ నాయకుల, ఐఏఎస్ల, ఐపీఎస్ల, దీన్ని మాత్రం మీరు తప్పకుండా కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడున్న ప్రభుత్వం, అలాగే మన హోంమంత్రి మహిళ కాబట్టి ఆవిడ చాలా సీరియస్గా ప్రతి కేసుని స్టడీ చేస్తున్నారు కాబట్టి సత్వరమే కాదంబరి జత్వానికి న్యాయం జరగాలని ఇప్పుడు కూటమి అభ్యర్థులందరం కూడా మహిళల తరపున డిమాండ్ చేస్తూ ఆమె కేసులో ఎంత పెద్దవాళ్ళున్నా వాళ్ళని శిక్షించాలని, ఈ కేసు సత్వరమే పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నాం.